మీ పేరు? కోటేశ్వరరావు. 6,000 వస్తుందని తెలుసా? నీ పేరు? సాయి. చదువుకున్నావా? ఏంటి ప్రాబ్లం ఏంటి? కాళ్ళ నడవలేవా? చిన్నప్పటి నుంచి ఇదిగో సరేనా? ఓకే, ఉంటాం మరి. సరే తల్లి, ఉంటానమ్మా. తమ్ముళ్ళు మరదలు అప్పుడు 2,500 అనుకుంటా. ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది. ఇప్పుడు నెల నెల ఎన్నింటికి ఇస్తున్నారు? నెల 7ంటికి ఇచ్చేవాడు. 7ంటికల్లా అయిపోతున్నది పొద్దున పూట. అవును. ఇదిగో ఎవరన్నా ఫంక్షన్ ఇచ్చేటప్పుడు నేను డబ్బులు అడుగుతున్నారా? అడగట్లా. వచ్చి ఇచ్చేస్తున్నారా? 1వ తారీఖుల్లా కరెక్ట్గా ఇంట్లో ఉంటున్నావా బయటికి వెళ్తావా? ఫంక్షన్ వస్తున్నానండి. ఫంక్షన్ వస్తుందని తెలుసుగా, ఎక్కడ కథలో ఇంట్లోనే ఇస్తా. సరే అయితే మరి. సరేనమ్మా, అయితే ప్రతి నెల కరెక్ట్గా వస్తాయిగా. ఇది ఎలా అవుతుందో ఏంటో ఆలోచన చేద్దాం. అందుకే 6,000 ఇచ్చేది మీకు. మామూలుగా అయితే 4,000 కదా. సరేనా? బాపట్ల టౌన్లో రేపు 1వ తారీఖు సెలవు, ఆదివారం. రేపు ఆదివారం సెలవు అని ఆ మన్నాడు ఇవ్వకుండా 2వ తారీఖు ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంచే కార్యక్రమాన్ని మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం అంతా ఈ నెలే కాదు ప్రతి నెల పంచుతూ ఉన్నారు. గత 19-20 నెలల నుంచి ప్రతి నెల 1వ తారీఖు, ఒకవేళ 1వ తారీఖు సెలవు వస్తే ఒకరోజు ముందుగా పొద్దునే 7 గంటల నుంచి 7 గంటల నుంచి 9 గంటల మధ్య రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి 95% పెన్షన్లు పంచే కార్యక్రమం. ఎవరన్నా ఇళ్లలో లేకపోతే నెక్స్ట్ డే ఇస్తారు. దివ్యాంగులకి 6,000 రూపంలో, అలాగే రెగ్యులర్ పెన్షన్లో 3,000 నుంచి 4,000 పెంచి 4,000. మన రాష్ట్రంలో ప్రతి చోట జరిగే ఈ పెన్షన్ల పండగ ఆల్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇంత టైమ్లీ పంచటం, ఇంత పెద్ద మొత్తం పంచటం. కొన్ని రాష్ట్రాల్లో 1,000 రూపాయలు ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 500 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 1,500 ఉంది, కొన్ని రాష్ట్రాల్లో 2,000 ఉంది. కానీ మన రాష్ట్రంలో 4,000 రూపాయలు పెన్షను ఒక తాతకి ఇస్తూ ఉంటే ఆయన ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదివరకు ఎలా ఉంది తాత జగన్ టైంలో అంటే? అప్పుడెంత బాబు? 2,500 ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000. నీ దగ్గర ఇచ్చేటప్పుడు ఎవరన్నా 100 రూపాయలు 200 ఎవరన్నా లంచాలు అడుగుతున్నారా అని అడిగా. అయ్యో రామా, లంచాలో లేదా రావటం టక్కమని ఇచ్చేసి సంతకం పెట్టి ఇచ్చుకెళ్ళటం, ఆ తంబు వేయించుకోవటం తప్పితే లంచాలు అడిగే ప్రభుత్వాలు వెళ్ళిపోయినాయి బాబు అంటా ఉన్నాడు. పేదవాడు బాగుండాలి. ఒక ఏజ్ వచ్చాక ఆయన ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా పేదవాడు హ్యాపీగా ఉండాలని పేదల కోసం జరిగే ఈ పెన్షన్ల కార్యక్రమం అనేది మన రాష్ట్రంలో చాలా అద్భుతంగా ప్రతి నెల జరుగుతూ ఉంది. దీనికి దిశ నిర్దేశం చేస్తూ అన్ని డిపార్ట్మెంట్లు కలబోసి, మున్సిపల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు, ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లను కూడా వాడుకుని వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలా పనిచేస్తారని మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. అప్పటికన్నా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య రాష్ట్రంలో 95% 1వ తారీఖు పెన్షన్ పంచడం, 1 సెలవు వస్తే ముందల రోజు పంచడం. ఇది నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుతం జరుగుతున్నది అని నేను చెబుతున్నా. ఆ అద్భుతానికి కర్త కర్మ క్రియాశీలకుడు ఎవరన్నా ఉన్నారంటే మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లో తోడు నీడగా ఉంటూ
ఒక బాధ్యతాయుతమైన భాగస్వామ్యంతో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక కూటమి ప్రభుత్వంగా ప్రజల శ్రేయస్సు, పేదవారి హక్కును కాపాడటం, పేదవారిని కూడా మరింతగా సమాజంలో వృద్ధిలోకి తీసుకెళ్ళటం కోసం ఒక మంచి నాయకత్వంతో కూడిన కూటమి ప్రభుత్వం ఈరోజు పనిచేస్తూ ఉంది అని నేను తెలియజేస్తున్నా. రాబోయే ఇంకా 3 సంవత్సరాల చిల్లర మాకుంది. బాపట్లని ఒక సుందరమైన బాపట్లుగా తయారు చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం, తయారు చేస్తామని తెలియజేస్తూ, పెన్షన్ల పండుగ రోజు ఇంతమంది కార్యకర్తలు పాలు పంచుకోవటం, ఇంతమందితో కలిసి ఈ కార్యక్రమం చేయటం చాలా ఆనందం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ.